టెంపుల్ సిటీ తిరుపతిలో చిరుత భయం వెంటాడుతుంది. గత 2 రోజుల క్రితం అలిపిరి చర్లపల్లి మార్గంలో వెళ్తున్న వాహనదారుడిపై చిరుత దాడికి ప్రయత్నించింది. దాడి చేసిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతిని చిరుతల భయం వెంటాడుతోంది. గత 2 రోజుల క్రితం ఏదైతే అలిపిరి అదేవిధంగా చిర్లోపల్లికి వెళ్లే రహదారిలో 2 వ్యక్తులపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే నేను ఏదైతే అలిపిరి అదేవిధంగా చిర్లోపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచే చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం ఈ దట్టమైన అడవి అంటే ఇదంతా కూడా శేషాచల అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అంటే శేషాచల కొండలకి ఆనుకొని ఉండే ప్రాంతంలోనే ప్రస్తుతం అడవి జంతువులు కూడా ఎక్కువ ఇక్కడే సంచరిస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా జింకలు అదేవిధంగా చిరుత పులులు కూడా ఇక్కడే ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే తరచూ అడవి జంతువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవి పందులు కావచ్చు, అదేవిధంగా కుక్కలు కావచ్చు, అదేవిధంగా వేరే ఇతర జింకలు కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే రాత్రి మనం చూడొచ్చు, చిరుతపల్లి అడుగులు జాడలు కూడా మనకు నీట్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రౌండ్ ప్రాంతం ముందు ఏదైతే ఉందో ఇదంతా కూడా పులి ఏదో చిరుత పులి అడుగులుగా మనం గుర్తించారు. ఇది ఈ ప్రాంతం నుంచే ఇక్కడ అడుగు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ అడుగు ఆ చిరుతపులి అడుగులు మనకు నీట్ గా కనిపించే ఏదైతే దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచే ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ఈ దృశ్యాలు మనం నీట్ కనిపిస్తూ ఉంటాయి. చిరుతపులి అడుగులు ఏదో ఇక్కడికి వచ్చి తరచూ నీళ్ళు తాగేసి వెళ్తాయనేసి మాత్రం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే గతంలో ఏదైతే అలిపిరి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపించి ఒక అక్షిత అనే పాపను పొట్టను పెట్టుకున్న ఈ చిరుతలు అప్పటి నుంచి కూడా తిరుపతికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఈ చేస్తున్నాయి. అయితే వాటన్నింటినీ రక్షించడానికి గత ప్రభుత్వంలో కూడా కొన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే అలిపిరి కాలినడక మార్గం నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే చేతి కర్రలు ఊత కర్రలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పటి నుంచి కూడా కొంచెం తరచుగా ఈ చిరుతపులులు అయితే తగ్గినాయి అనేసి చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కనిపించకుండా ఒక్కసారిగా నిన్న ఏదైతే ఇద్దరిపైన దాడి చేసిన దృశ్యాలు మాత్రం నిజంగానే మళ్ళీ భ్రాంతులకి గురి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరచుగా ఇక్కడ ఈ హాస్పిటల్కి వీటికి ఎవరైతే ప్రజలు వస్తారో వీటి అన్నింటిలో చుట్టుపక్కల హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ హోటల్స్లో సంబంధించి వ్యర్థాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోడ్డు పక్కన ఈ విధంగా వేస్తుంటారు. ఆ వ్యర్థాల కోసం అడవి పందులు అదేవిధంగా కుక్కలు తదిరిగా వస్తూ ఉంటాయి. వాటిని వేటాడేందుకు గానే చిరుత పులులు కూడా తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక్కడికి ఎప్పుడు రాని ప్రదేశం ఇది. ఇలాంటి చోటే అవి సేద తిరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు. అందుకనేసే పూర్తి స్థాయిలో వీటిని బంధించేందుకు ఇప్పటికి 3 చోట్ల అయితే బోన్లు అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. చిరుత అయితే వాహనదారుల పైన దాడి చేసింది కూడా ఇక్కడి నుంచే ఈ కలవర్ట దగ్గర నుంచి కింద నుంచి ఏదైతే వాటర్ సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఇక్కడ వ్యర్థాలు ఉన్న చోట ఇతర జంతువులు కావచ్చు, అదేవిధంగా పందులు, అదేవిధంగా కుక్కలు, జింకలు అన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడి నుంచి ఇదే ప్రాంతంలోనే ఇక కలవట నిట్ కనిపిస్తుంది. మనం ఆ విజువల్లో ఏదైతే ఆ చిరుత దాడి చేసింది కూడా సేమ్ ఇదే ప్రాంతం. ఆ అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని ఏ విధంగా ఈ చిరుతను బంధించాలి అనేది కూడా దీని మీదే నిమగ్నమైనారు. చిరుతను బంధించేందుకు పూర్తి స్థాయిలో మేము నిమగ్నమై ఉన్నాము. ఏదైతే ఇప్పటికే 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేసినాము, అదేవిధంగా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. అతి తొందరలోనే ఈ చిరుతను కూడా బంధించి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీవ్రంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడింది. పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ శేషాచల అడవి ప్రాంతంలో చాలా వరకు అంతా 18 చోట్ల వరకు ట్రాప్ కెమెరాలు అదేవిధంగా 3 బోన్లు ఎప్పటికప్పుడు ఈ చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ కూడా దాన్ని బంధించేందుకు సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్.